హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్. ఈరోజు నా ఫేవరెట్ కర్రీతో వచ్చేసానండి. అదేంటో తెలుసా? మంచి విటమిన్స్, కార్బోహైడ్రేట్, మినరల్స్ ఉన్న పాలకూర పన్నీర్. అదేనండి మన స్పినాచ్ పాలక్ పన్నీర్. సో దీన్ని రోటీ, జీరా రైస్ ఏటిలో అయినా అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి దాని తయారీ విధానం చూద్దామా? ముందుగా నేను 4 నుంచి 5 కట్టలు పాలకూర తీసుకొని మొదలు కట్ చేసేసుకొని ఉప్పు నీటిలో వేసి వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు, పసుపు, ఎందుకంటే ఆకుకూర కదా ఏమైనా ఉంటే పోతాయని ముందు కొద్దిగా ఉప్పు, పసుపు చిటికడే వేసుకున్నాను. వేసి ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. ఒక 4 మినిట్స్ బాయిల్ చేసుకున్నాను. లేదంటే వేడి నీళ్ళల్లో కూడా వేసి పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ వాటర్ని అంతా స్ట్రెయిన్ చేసేసి కోల్డ్ వాటర్లో వేసేసేయండి. లేదంటే వాటర్లో ఐస్ క్యూబ్స్ అన్నా వేసుకోండి. అలా వేసుకుంటే ఆకుకూర కలర్ అనేది మారదు, బాగుంటుందన్నమాట, మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకొని కొద్దిగా వాటర్లో డిప్ చేసేసుకొని కడుక్కున్నాను. 4 క్యూబ్స్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మీకు కొద్దిగా పెద్ద సైజ్ అయితే పెద్ద సైజ్, చిన్న సైజ్ కావాలంటే చిన్న సైజులో కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని బటర్ ఆర్ గీ కానీ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ వేసి వేయించుకోవాలి. ఇలా వేయించి తీసుకున్న పన్నీర్ పీసెస్ కూరలో వేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చివి వేసేస్తారు కట్ చేసి, అలా కన్నా ఇలా అయితేనే బాగుంటుంది. ఇప్పుడు వేయించిన తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకొని ఆ వేయించిన పన్నీర్ పీసెస్ అందులో వేసేసుకోండి. ఇప్పుడు 1 బిగ్ ఆనియన్ తీసుకొని లేదా 2 స్మాల్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. 1 టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే చేయట్లేదు, అది డిపెండ్స్ ఆన్ యువర్ ఆప్షనల్. ఇప్పుడు మనం ఇంకా పాలకూర, ఒక చిన్న జింజర్ ముక్క, 3 గార్లిక్, క్యాష్యూస్ వేసి మొత్తము ప్యూరీ చేసుకుంటున్నాను. మీకు కొద్దిగా పలచగా కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ వేసేసుకొని పేస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, 1/2 స్పూన్ బటర్ వేసి హోల్ గరం మసాలా దినుసులన్నీ వేసేసి కొద్దిగా క్యాష్యూస్, ఆనియన్స్ వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు. నేను చిన్న స్పూన్ వాడుతున్నా, దాంతో ఫుల్ స్పూను. మీరు పెద్ద స్పూన్ వాడే పని అయితే హాఫ్, డిపెండ్స్ ఆన్ మీరు ఇంట్లో తినే కారాన్ని ఉప్పు బట్టి వేసుకోండి. పాలకూరలో ఉప్పు ఎక్కువ వేసుకోకండి, ఆల్రెడీ పాలకూరలోనే ఉప్పు కొద్దిగా ఉంటుంది కాబట్టి మీరు ఉప్పు మాత్రం కొద్దిగా తక్కువగానే ప్రిఫర్ చేయండి రెగ్యులర్గా వేసేదాటికన్నా. ఇప్పుడు ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసాం కదా, అవి వేసి వేయించేసుకొని మనం ఆల్రెడీ ప్యూరీ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకొని ఒక్కసారి మంచిగా కలిపేసుకుందాం. చూసారా కలర్ ఎంత బాగా ఉందో, మంచి గ్రీన్ కలర్ వచ్చింది కదా. అదేనండి, ఇప్పుడు మనం ఉడికిన తర్వాత వెంటనే పేస్ట్ చేసేయకుండా అలా 1 నిమిషం కనుక చల్లనీటిలో వేస్తే ఆ కలర్ అనేది పోదన్నమాట. అందుకే చల్ల వాటర్లో వేసాను, సారీ. ఇప్పుడు 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా కూడా వేసుకొని ఇప్పుడు ఆల్రెడీ మనం వేయించిన తర్వాత వేడి నీళ్ళల్లో 2 మినిట్స్ పెట్టుకున్నాం కదా పన్నీర్, చూసారా ఎంత సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉన్నాయో. అలాగే డైరెక్ట్గా వేయించి వేసేసుకుంటే గట్టిగా ఉంటాయండి పన్నీర్. సో నేను అలా వేసి ఇలా హాట్ వాటర్లో వేసుకున్నవి కూరలో వేసేసుకొని ఒక 2 మినిట్స్ అయ్యాక అలా బాయిల్ వచ్చేసాక 1 స్పూన్ ఆఫ్ క్రీము, 1/2 స్పూన్ బటర్ వేసేసుకొని సర్వ్ చేసేసుకున్నాను. అంతే. నచ్చిందా మీకు? అయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి. పైనున్న నా ఛానల్స్ అన్నిటినీ ఫాలో అవ్వండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ టు మై